హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాయణ. ఈరోజు ఆన్లైన్లో ఈజీగా ఎలా పాన్ కార్డ్ అప్లై చేయలేదని చూద్దాం. ఫస్ట్గా మీరైతే ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని గూగుల్లో అయితే సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత వచ్చే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు గనక ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఉండిద్ది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ టైప్ మీద ఇండియన్ రెసిడెన్స్ 46A అండి, దాని మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు మీది ఫస్ట్ అప్లికేషన్ నేమ్ దగ్గర మీ ఆధార్ కార్డులో ఎలాగైతే ఉండిద్దో అలాగే సర్నేమ్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు అలాగే మధ్యలో మిడిల్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కిందకి గనక స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఆధార్లో ఎలాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ విధంగా మీరు ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ని సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ జీమెయిల్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ జీమెయిల్ అయితే ఏదైతే ఉంటుందో ఆ జీమెయిల్ని కనుక ఇక్కడ ఎంటర్ చేయండి. జీమెయిల్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయిన నెంబర్ ఉండిద్దో ఆ నెంబర్ను కూడా ఇక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత వాళ్ళు ఇక్కడ ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ని అయితే టిక్ మార్క్ చేసి ఐఆమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేయండి. అప్పుడు మీకైతే ఒక టోకెన్ నెంబర్ అనేది వస్తుంది. దాన్ని ఒక ఫోటో తీసుకుని ఉండండి. ఫోటో తీసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ కంటిన్యూ టు ఆన్లైన్ అప్లికేషన్ అయితే కింద అనేది ఉంటుంది, ఒకటి బ్లూ బాక్స్లో కనిపించింది కదా మనకి, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ అని మధ్యలోది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ కార్డులోని లాస్ట్ 4 డిజిట్స్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందు డిజిట్స్ అయితే అవసరమే లేదు ఇప్పుడు, తర్వాత అది ఎంటర్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు ఇక్కడైతే యాజ్ పర్ ఆధార్ కార్డులో మీ నేమ్ ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేసిన తర్వాత కిందకైతే వెళ్ళండి. కిందకి వెళ్ళిన తర్వాత మీకు పాన్ కార్డులో ఎలాగైతే కావాలని అడిగిద్ది, మీకు పాన్ కార్డులో ప్రింటెడ్ అయ్యే పాన్ కార్డు మీరు ఎక్కడైతే మీ ఫాదర్ నేమ్ ఎలాగైతే ఉంటుందో అలాగైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ సర్నేమ్ అంటే ఇంటి పేరు కొట్టిన తర్వాత మీరైతే మిడిల్ నేమ్ అనేది ఇక్కడ కొట్టండి. మీ ఇది నాన్నగారి పేరు అయితే ఎలా అయితే ఉంటుందో ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ ఫాదర్ కానీ మదర్ కానీ అడుగుతుంది. మీ దగ్గర ఏదైతే ఉంటుందో ఎవరిదైతే ఆధార్ కార్డు ఉంటుందో దాని ప్రకారం అప్లై అయితే చేయండి. ప్రాసెస్లో మరి ఎక్కడ మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ ఆధార్ కార్డు మాత్రం ఏమీ అడగదు. తర్వాత ఇక్కడ సోర్స్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఆధార్ కార్డు అడ్రస్ ఎలాగైతే ఉంటుందో దాంట్లో మీరు డోర్ నెంబరు, బిల్డింగ్ నేము, ఏరియా, మళ్ళీ సిటీ, స్టేటు, మళ్ళీ ఇంకా కింద ఇక్కడికి వచ్చినట్టయితే పిన్ కోడ్ ఉంటుంది. ఈ 5 ఎంటర్ చేసిన తర్వాత కిందకైతే వెళ్ళండి. ఆఫీసర్ రెసిడెన్స్ అని ఉండిద్ది, మీరైతే రెసిడెన్స్ మీద క్లిక్ చేసుకొని మీరైతే ఇచ్చేయండి. ఈ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ మీరు నెక్స్ట్ అనేది దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఇండియన్ రెసిడెన్స్ అని కొట్టండి. దాని మీద కొట్టిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీది ఏదైతే సిటీ అనేది అది అడిగిద్ది. అది తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ప్రూఫ్స్ ఏమేమి సబ్మిట్ చేస్తారనేది అడిగిద్ది. అన్నిటిలో ఆధార్ కార్డ్ అని క్లిక్ చేయండి. మీరు ఆధార్ కార్డ్ అని క్లిక్ చేసిన తర్వాత కిందకు వచ్చి హిమ్ హజ్ సెల్ఫ్ అని ఉండిద్ది, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడిగిద్ది. అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత ఇక్కడ పిక్చర్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ అనే స్టేజ్కి వచ్చాం. లాస్ట్ 2 స్టేజ్లో మనం అయితే ఉన్నాం. ఇక్కడ పిక్చర్ అప్లోడ్ చేయాలండి. మీ ఫోటో ఏదైతే ఉండిద్దో దాన్ని ఇక్కడైతే అప్లోడ్ చేయండి. ఇక్కడ వచ్చేసి 5 MB లోపు అయితే ఉండాలి. మీ ఫోటోని సిగ్నేచర్ 5 MB లోపు ఉండాలి. అది కూడా జేపీజీలో చేసి ఇక్కడైతే యాడ్ చేయండి. జేపీజీలో చేసి యాడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ కూడా 5 MB లోపు ఉండాలండి. అది కూడా మంచిగా క్రాప్ చేసుకుని ఇక్కడికి వచ్చి యాడ్ చేయండి. తర్వాత ఆధార్ కార్డే మనం ఏదైతే ప్రూఫ్ కింద సబ్మిట్ చేస్తామో అది వచ్చేసి 300 MB లోపు ఉండొచ్చు. అది మాత్రం పీడిఎఫ్లో అయితే కన్వర్ట్ చేసుకొని ఉండండి. పీడిఎఫ్లో అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ పీడిఎఫ్ అడుగుతుంది. పీడిఎఫ్లోకి అయితే మనం ఆధార్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. పీడిఎఫ్ని ఆధార్ కార్డ్ చేసి ఇప్పుడే నేను సబ్మిట్ అయితే చేస్తున్నానండి. సబ్మిట్ చేసి ఇక్కడ ఓకే వచ్చింది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిద్ది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఇందాక లాస్ట్ 4 నెంబర్స్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు ముందున్న 8 నెంబర్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ముందున్న 8 నెంబర్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడైతే కిందకైతే స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇవన్నీ మనం ఇందాక ఏదైతే ఫిల్ చేసామో అప్లికేషన్ అవన్నీ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మొత్తం చెక్ చేసుకొని ఎక్కడైనా మిస్టేక్ ఉంటే కింద అక్కడ దాని మీద క్లిక్ చేయండి. లేదా కింద ఎడిట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ చూసారు కదా ఎడిట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి దాన్ని అయితే మార్చుకోవచ్చు. ఇప్పుడు గో టు పేమెంట్ ప్రాసెస్ మీద క్లిక్ చేసి యూపీఐ ద్వారా చేయాలనుకున్నాను కాబట్టి మధ్యలో అయితే క్లిక్ చేస్తున్నాను నేను. క్లిక్ చేసిన తర్వాత ఐపే టు ప్రాసెస్ కంటిన్యూ అనేది అయితే క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ ఓకే కొట్టిన తర్వాత ఈ స్కానర్కి అయితే నేను ఇప్పుడు డబ్బులు పంపిస్తానండి. ఇక్కడ ₹106 చూపిస్తుంది కదా, ఈ ₹106 మనం పేమెంట్ చేసిన తర్వాత ఇంకొంచెం చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ చిన్న ప్రాసెస్ తర్వాత మన పాన్ కార్డ్ అయితే అప్లై అయిపోయినట్టే. ఇప్పుడు నేను ఈ పేమెంట్ అనేది చేస్తున్నాను. ఓకే, పేమెంట్ అయితే అయిపోయింది. నేను పేమెంట్ చేశాను. ఇక్కడ మనకైతే రిసిప్ట్ వస్తుందండి. మనం పేమెంట్ చేసాం కదా, ఆ పేమెంట్ యొక్క రిసిప్ట్ అని వచ్చింది. ఒక 2 నిమిషాల టైం పట్టింది. ఓకే, ఇప్పుడైతే మన పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందని చూపిస్తుంది కదా, కింద కంటిన్యూ అనేది కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్ మీద టిక్ మార్క్ పెట్టి ఇక్కడ వైట్ బాక్స్లో ఉంది కదండి, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ఏ ఓటీపీ అని అయితే వస్తుంది. ఇక్కడ వచ్చింది చూసారా, జనరేట్ ఏ ఓటీపీ మీద అయితే క్లిక్ చేస్తే అప్పుడు మీరు మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండిద్దో ఆ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అనేది వచ్చింది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఓటీపీ వస్తుంది. ఒక మినిట్ ఆగితే ఇదిగోండి డీటెయిల్స్ అయితే వచ్చింది కదా. ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని తీసుకొచ్చి మనం ఇక్కడైతే ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ అనేది అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఓటీపీ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసాం. ఇక్కడ వచ్చింది కదండి ఇలాగా, తర్వాత దాని మీద క్లిక్ చేయండి బ్లూ బాక్స్ మీద. ఇక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఒకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి ఒకసారి. ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అయితే వస్తుందండి. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు డౌన్లోడ్ అప్లికేషన్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. రిసిప్ట్ అని కూడా వస్తుంది. డౌన్లోడ్ రిసిప్ట్ మీద అయితే క్లిక్ చేస్తే మీరు అప్లై చేసిన అప్లికేషన్ మొత్తం అనేది మీకు పీడిఎఫ్లో కనుక ఫార్మేట్లో అవుతుంది. మీరు ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఉండండి. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చిన మెయిల్ అయితే ఉందో చూసారా, దానికైతే మీకు ఎక్నాలజ్మెంట్ అనేది కూడా వస్తుంది. పాన్ కార్డ్ ఎక్నాలజ్మెంట్ అని వస్తుంది. దానికి పాస్వర్డ్ వచ్చేసి ఏమీ అయితే ఉండదండి. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, జనవరి 1వ తారీఖు 2000లో పుట్టినట్లయితే మీరు అప్పుడు 01/01/2000 అని కొట్టాలి. మధ్యలో కామాలు కానీ ఫుల్ స్టాప్లు కానీ అలాంటివి ఏమీ అవసరం లేదు. అలాగా ఓపెన్ చేస్తే మీ ఎక్నాలజ్మెంట్ అయితే మీకు వస్తుంది. అది ప్రింట్ తీసుకొని లైన్లో పెట్టుకోండి. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి